హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను ఒక మంచి హెల్దీ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ రెసిపీ ఏంటంటే ఓట్స్ ఉప్మా. చాలా మంచిదండి, చాలా చాలా హెల్దీ. డైలీ తీసుకున్నా కానీ చాలా మంచిది. ఈ ఓట్స్ ఉప్మా ఎలా ప్రిపేర్ చేసేలో చూసేద్దాం. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడైపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు వేసేసి మంచిగా వేయించుకోండి. ఆ తర్వాత ఇందులో బఠానీ వేసానండి. ఎండు బఠానీ నైట్ అంతా నానబెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో వేస్తున్నాను అన్నమాట. నానబెట్టిన బఠానీని కొన్ని వేసుకోండి. నేను 1 కప్ ఓట్స్ మాత్రమే చేస్తున్నాను కాబట్టి ఈ మాత్రం బఠానీ సరిపోతుంది. ఇవి మంచిగా వేగనిచ్చుకోవాలి ఆయిల్లో. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసేయాలి. ఇవి వేసిన తర్వాత మంచిగా మగ్గేంత వరకు కలుపుతూ ఉండండి లో ఫ్లేమ్లో. మనం వేసుకున్న క్యారెట్ ముక్కలు, టమాటో ముక్కలు మంచిగా మగ్గిపోవాలి, ఉడకాలి. ఓకేనా. ఇవి ఉడికిన తర్వాత 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను కాబట్టి 4 కప్పుల వాటర్ వేసుకోవాలి. 4 లేదా 5 కప్పుల వాటర్ కూడా వేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది. నేను 4 కప్పుల వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసేయండి. తగినంత సాల్ట్ వేసేసుకోండి ఇందులో. ఇలా సాల్ట్ వేసేసిన తర్వాత ఈ వాటర్ బాయిల్డ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. బాయిల్డ్ అయిన తర్వాత ఇందులో ఓట్స్ వేసేసుకొని కలుపుకోవడమే. చూడండి, వాటర్ వేడైపోతున్నాయి. ఈ విధంగా ఈ ఓట్స్ నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మరిగిన వాటర్లో ఓట్స్ కొంచెం కొంచెంగా వేసేస్తూ లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, ఉండకట్టేస్తుంది. లో ఫ్లేమ్లో ఓట్స్ వేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోండి. ఇది ఉడికేంత వరకు కలుపుతూ ఉండడమే. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా చాలా హెల్తీ రెసిపీ అండి. ఓట్స్ చాలా మంచిది. ఇది చాలా పౌష్టికాహారం. ఇందులో ప్రోటీన్స్, మినరల్స్ ఉంటాయి, విటమిన్ సి ఉంటుంది. అలాగే ఈ ఓట్స్లో కార్బోహైడ్రేట్స్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం ఉంటాయండి. పిల్లలకు కూడా ఈ ఓట్స్ చాలా మంచిది. డైలీ తీసుకున్నా కానీ చాలా మంచిదండి. అంటే ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. ఈ ఓట్స్ తినడం వల్ల బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందండి. అలాగే ఈ ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అంటే వెయిట్ లాస్లో ఉన్నవారు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. అలాగే రోజు ఈ ఓట్స్ తినడం వల్ల బీపీని తగ్గిస్తుందండి. డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా మంచిది. అలాగే ఇందులో ఈస్ట్రోజన్ ఉంటుంది కాబట్టి లేడీస్కి కూడా చాలా చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్లోనో లేకపోతే డిన్నర్ టైంలోనో ఈ ఓట్స్ ఉప్మా ప్రిపేర్ చేసుకొని, ఉప్మా అనే కాదండి, ఈ ఓట్స్తో చాలా రకాల వంటలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ ఓట్స్ చాలా మంచిదండి. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా చాలా మంచిది. మీరు ఇంకా ఇందులో ఏదైనా వెజిటబుల్స్ వేసుకోవాలని అనుకుంటే కనుక ఏదైనా వేసుకోవచ్చండి. అంటే బీన్స్, ఇంకా ఏదైనా మీకు ఏది ఇష్టం ఉంటే అది వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, టమాటో, బఠానీ వేసానన్నమాట. సింపుల్గా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ అందరికీ తెలిసిందే, కాకపోతే నేను ఎలా చేస్తానన్నది ఈ వీడియోలో చూపించడం జరిగిందన్నమాట. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మంచిగా వెయిట్ తగ్గించుకోండి, హెల్తీగా ఉండండి. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయండి. ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంత మంచి హెల్దీ రెసిపీని, ఓట్స్ని తప్పకుండా మీ డైట్లో చేర్చుకోండి, హెల్దీగా ఉండండి. ఓకేనా. అలాగే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే నేను నా ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు.